మంచిర్యాల కార్పొరేషన్లోని 43వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చివరి రోజు కావడంతో ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరి జ్యోతి శ్రీనివాసులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లుంది చివరి రోజు ఇంటింటికి పోతున్నారు, ఎలా ఉంది రిజల్ట్? అందరికీ నమస్కారం. మన ప్రేమ్సాగర్ రావు సారు మరియు సురేఖమ్మ యొక్క ఆశీర్వాదంతో నేను 43వ డివిజన్కి కార్పొరేట్ అభ్యర్థిగా వచ్చాను. నేను ఫస్ట్ డే వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా రిజల్ట్ ఉంది. ఫస్ట్ డే వచ్చినప్పుడు నన్ను ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా మాత్రమే చూశారు. అంటే సార్ మన ఎమ్మెల్యే సార్ చాలా కార్యక్రమాలు చేశారు, మంచివారు, ఇంకా ముందు చేస్తారు, వాళ్ళ క్యాండిడేట్ అని ఒక ప్రేమ అభిమానం చూపించారు. కానీ ఇప్పుడేమంటున్నారంటే నిన్ను వారం రోజులుగా చూస్తున్నాము, నీ మాట తీరు, నీ పద్ధతి చూస్తున్నాము, నీ గురించి కూడా మేము తెలుసుకున్నాము, మీకు అసలు అనుమానం అవసరం లేదు, మీరు మళ్ళీ కూడా రావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మీకే వేస్తాం, మీరే గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళే నాకు హామీ ఇస్తున్నారు. వాళ్ళ రెస్పాన్స్ చూస్తేనైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వాళ్ళకి కొంతమందికి అంటే అంటే కొంతమందికి ఉంటుంది కదా ఒక డౌట్, వీళ్ళు ఇప్పుడైతే వస్తారు చేస్తారు, వీళ్ళు తర్వాత ఎట్లుంటారో ఏమో అని. అట్లా ఉన్న వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ 43వ డివిజన్ ప్రజలు అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఓటేసిన తర్వాత ఓటేసే వరకే మేము ఇట్లా మిమ్మల్ని ఆదరిస్తామని, మిమ్మల్ని ఇట్లా విలువిస్తామని మీరు అనుకోవద్దు. మీరు గెలిపించిన తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువ మేము మిమ్మల్ని ఆదరిస్తాము, మీకు అన్ని రకాల సేవలు అందిస్తాము. మన సార్ చేసేవాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మేము చేసేవాళ్ళమే, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వట్టప్పుడే రాత్రి 11 గంటలకు డోర్ పెడతాం, మార్నింగ్ 5కి తీస్తే డే అంతా మా డోర్ తీసే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎనీ టైం అంటే మీరు ఇంకా పదవి ఇస్తే, మీరు ఒక సమస్యతో మా ఇంటికి వస్తే ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం. వట్టప్పుడు మా ఇంటికి ఎవరైనా హెల్ప్ కావాలని వస్తేనే మేము వట్టి చేతులతో పంపివ్వము. ఇప్పుడు ఒక పదవి ఉంటుంది, మనకు ఫండ్స్ వస్తాయి, చేసే ఎమ్మెల్యే సార్ ఉంటాడు, చేయడానికి నాకు నిధులు వస్తాయి, ఇంకెందుకు చేయని చెప్పండి. వట్టప్పుడు చేసిన వాళ్ళమే ఇప్పుడు తప్పకుండా చేస్తాం. మీకు ఏ డౌట్లున్నా తీసేయండి. మీరు చక్కగా ఆదరిస్తున్నారు, మీ ఆదరాభిమానంతో గెలిచి మళ్ళీ వస్తా, మిమ్మల్ని కలుస్తా, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తా, నాది గ్యారంటీ. చిలువేరి శ్రీనివాస్, చెప్పండి, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందా, ఈ సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయి? 43వ ప్రజలందరికీ ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో ఆఖరి ఘట్టం, ఈరోజు 5 గంటలకు ముగుస్తుంది. మేము ప్రతి ఇల్లు కూడా దాదాపుగా ఒక్కొక్క ఇంటికి 5 నుంచి 7 సార్లు 8 సార్లు కూడా టచ్ చేయడమైనది. ప్రతి ఒక్కరి స్పందన చూస్తే మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఈరోజు 11th నాడు మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకు జరిగే ఎలక్షన్లలో మీరు ఏదైతే ఓటు చేస్తున్నారో, మన గౌరవ ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలలో అభివృద్ధి ఏం చేశారు అనేది మనందరికీ కళ్ళకు కనబడుతున్నది. కళ్ళ ముందర మంచిగా చూస్తున్నాము, వాటిని కొన్ని రోజులలో అనుభవించబోతున్నాము. వాటి అనుభవాన్ని కూడా మనం అనుభూతి చెందాలి అంటే మీరు వేసే ఓటు ఎమ్మెల్యే గారికి అనుకొని వేయండి. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మనం నిధులు, ఫండ్స్, వార్డు డెవలప్మెంటు, ప్లస్ హాస్పిటల్లో కొత్త జాబ్స్ అవన్నీ మనవాడికే చెందుతాయని సార్ కూడా మనకు మాట ఇవ్వడమైనది. దానిని దృష్టిలో పెట్టుకొని మన 43వ డివిజన్ని అత్యధిక మెజార్టీతో మా చిలువేరు జ్యోతి గారిని గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ మనది ఉంది, డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే గారు. దానిని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు అమూల్యమైన చేతి గుర్తుకేసి జ్యోతి గారిని గెలిపిస్తూ మీ ఓటు మరొక్కసారి ఎమ్మెల్యే గారికి ఇస్తున్నామని భావిస్తూ మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. మొత్తానికి చివరి రోజు ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ చేస్తున్న అభివృద్ధి, స్థానికంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చిలువేరి జ్యోతి విజయానికి మాత్రం నాంది కాబోతుందని చెప్పి మనం చెప్పచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 43వ డివిజన్ అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేతిగుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనతో పాటు 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చిలువేరి జ్యోతి శ్రీనివాసులు తెలిపారు.